ఇక్కడ ఎవరో చనిపోయారు అన్నారు. ఇది అసలు ఏ విషపూరితమైందో మామూలుతో కూడా అమ్మ నెట్ట నిలివేగా. ఇక్కడ రాడ్లు అయితే ఉన్నాయండి, చూసుకొని వెళ్ళాలి. వకులామాత అనేవారు చాలామందికి తెలియదండి. ఒక్కళ్ళు రావడం అనేది చాలా రిస్క్ అన్న. మనకి తిరుపతి అంటే గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామి అండి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారి టెంపుల్ ఉంది, దాన్నే వకులామాత టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి ఇది వచ్చేసి NH75 అండి, బెంగళూరు హైవే. తిరుపతి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ ఆర్చ్ ఏదైతే ఉందో లోపలికి వెళ్తే వకులామాత టెంపుల్ అయితే ఉంటుంది, వెళ్ళిపోదాం. టెంపుల్ అయితే పైన ఉందండి, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ అంటే అండి ఉదయం 5:30కి తీసి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుందంట. మళ్ళీ తిరిగి సాయంత్రం 4:30కి తీసి 8:30 వరకు ఉంటుందండి. వ్యాపారం బాగుందా? బాగుండాలి మీ వ్యాపారం. టెంపుల్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉందండి, బాగా ఎత్తులో ఉంది. ఇక్కడ పైన కొట్లు ఇవన్నీ ఉన్నాయి. మందిరం లోపల అయితే వీడియో అయితే ఎలో లేదంటే అండి. ఇప్పుడు మనం వచ్చేసి వకులామాత టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి స్టోరీ మాట్లాడుకుందాం. పూర్వంలో శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో మనకి అందరికీ తెలిసిందే, యశోదామాత శ్రీకృష్ణుడి వాళ్ళ తల్లి అనమాట. ఆవిడ ఏంటంటే శ్రీకృష్ణుడి పెళ్ళి ఆవిడ చేతుల మీదుగా చేయలేదనే బాధతో చనిపోయారనమాట. ఆ జన్మలో ఆవిడికి కోరిక తీరలేదు కాబట్టి ఆ తర్వాత జన్మలో ఆవిడే వకులామాతగా జన్మించారు. అది వచ్చేసి కలియుగం అండి. ఆ కలియుగంలో శ్రీ మహావిష్ణువు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చి ఒక గుహ, అంటే ఈ ప్రాంగణంలోనే ఒక గుహలో తపస్సు చేసుకుంటుంటే ఒక కాపరి ఒక గొడ్డలతో కొడితే గడ్డం మీద తగిలి అట్లా బ్లడ్తో వకులామాత దగ్గరికి వస్తే వకులామాత ఆయనకి కట్టు కడుతుంటే వకులామాతకి ఏంటంటే గుర్తు వస్తుంది, పూర్వంలో శ్రీకృష్ణుడు ఈ అవతారంలో మళ్ళీ ఇట్లా ఇక్కడికి వచ్చాడు వెంకటేశ్వర స్వామిగా అని చెప్పి గుర్తించి, అప్పుడే వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతి ఆవిడ కూడా భూమిపైకి వస్తే, పోయిన జన్మలో నీకు పెళ్లి చేయలేకపోయాను, ఈ జన్మలో అయినా నా చేతుల మీదకి పెళ్లి చేస్తానని చెప్పి పెళ్లి చేసేస్తుంది. పెళ్లి చేసేసిందండి. ఆ తర్వాత వెనక ఎక్కడో మనకి కొండ కనపడుతుంది కదా, పెద్ద కొండ, వెంకటేశ్వర స్వామి కొండ అంటారండి, అది తిరుమల కొండ. ఆ కొండ పైన వెంకటేశ్వర స్వామి విగ్రహంగా మారిపోయారు. వెంకటేశ్వర స్వామి ఏంటంటే వరం ఇచ్చి ఆయన మెడలోనే ఒక చైన్ లాంటిది వేసుకుంటారు, ఒక మాల. ఆ మాల రూపంలోనే వకులామాత ఉంటారనమాట. కానీ ఇంతకుముందు ఏంటంటే ఆశ్రమం అనమాట, ఆశ్రమాలు అనేవాళ్ళు అప్పట్లో. వకులామాత ఇక్కడే ఉండేవాళ్ళు. ఆవిడ ఆశ్రమం ఇక్కడే ఉన్నారు కాబట్టి దీన్ని గుడిగా చేశారు, వకులామాత గుడిలాగా. ఇప్పుడు కూడా అంటే అండి వెంకటేశ్వర స్వామి గుడిలో మొదటి దీపం వెలిగించారంట. ఇక్కడ మొదటి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి దగ్గర రెండో దీపం అయితే వెలిగిస్తారంట అండి. అప్పటి నుంచి ఫేమస్ వకులామాత టెంపుల్. భక్తులందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయాలి టెంపుల్. ఇక దర్శనం అయితే అయిపోయిందండి వకులామాతది. ఇప్పుడు పులిగుండు అనే ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఏంటంటే మేము టెంపుల్ ప్రాంగణంలో వీడియో తీసుకుంటున్నాము, ఆ బయట అంటే లోపల కాదు, టెంపుల్ లోపల కాదు, టెంపుల్ లోపల వీడియో తీయకూడదని వీడియోలోనే చెప్పాను. సో కొంతమంది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నారు ఆయన, మరి ఆయన వచ్చేసి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ వీడియో తీసుకోవడానికి అన్నారు. అదేంటి సార్ ఇక్కడ బోర్డు ఏం లేదు కదా వీడియో తీసుకోకూడదని అంటే, అదేంటి సార్ యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోలు ఉన్నాయని అంటే, అదంతా కాదు పర్మిషన్ తెచ్చుకోవాలి అని అన్నారు ఆయన. అక్కడ మా చుట్టుపక్కల చాలామంది వీడియో తీసుకుంటున్నారు, వాళ్ళంతా తీసుకుంటున్నారు కదా సార్ అంటే, నేను చేసిన తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదండి. నేను ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, వకులామాత అనేవారు చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియజేద్దామనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాను. మరి వాళ్ళు ఒక పూజారను ఇంకో ఆయన అయితే వచ్చారండి, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారని నాకు తెలియదు. కొన్ని వీడియోలు అయితే బయట తీసినాయండి, టెంపుల్ లోపల ఎక్కడా కూడా తీయలేదు. అయినా కానీ వాళ్ళు నా మొబైల్లో డిలీట్ చేయడం జరిగిందనమాట. ఉన్న వాటికైతే రిలీజ్ చేస్తున్నానండి. మీది లేదు. ఏ వీడియో కొట్టండి, ప్రతి ఒక్క వీడియో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అంటే వాళ్ళకి తెలిసి జరగదు అంటారు. యాక్చువల్గా ఈసారి వాళ్ళు కూడా లోపల ఉన్నారు అప్పుడు ఆ టైంకి, వీడియో డిలీట్ చేశారని చెప్పా కదా. ఈసారి వాళ్ళని అభిప్రాయం అడుగుతున్నాను అనమాట, వకులాదేవి గారి దర్శనం ఎలా జరుగుతుంది ఏంటనేది. వీడియో తీయకండి అన్నారు. సార్ మీకు ఎలా అనిపించింది? తీస్తే బాగుండేది, ఎందుకంటే 10 మంది తెలిసే కదా ఇంకా ఎక్కువ జనాభా చేరేది. వకులామాత అనేది మాకు ఈ మధ్యకాలం తెలిసింది, అదే వెంకటేశ్వర స్వామి తల్లిగా అనేది. చూపిస్తే మీకు వీడియో ద్వారా ఇంకా ఎక్కువ చేరే జనాలు ఇంకా ఎక్కువ చాలా మంది తెలిసేదే, ఎక్కువ జనాభా వచ్చి మేము కూడా ఇట్లా తెలుసుకొని రావడం జరిగింది. ఇంకా బాగుండేది. అట్లాగే రామ్దేవ్ గారి వీడియోస్ కూడా చాలా చూడటం జరిగింది. మేము మామూలుగా ఇంటర్నేషనల్ వీడియోస్ కూడా చాలా చూసినాం. ఏంటంటే రామ్దేవ్ గారి వీడియోకి సంబంధించి మేము సబ్స్క్రైబ్ చేస్తుంటాం. అదే అట్లా వేరే వాళ్ళు కూడా చెబుతుంటాం. ఎందుకంటే కారణం ఏంటంటే
రామ్దేవ్ గారు ఇప్పుడు మేము చూడలేనటువంటి ప్రదేశాలు కూడా పాపం వెళ్ళి చూపిస్తున్నారు. వారికి కొద్ది రెవెన్యూ రావడం వల్ల ఇంకెక్కువ ప్రదేశాలు చూపిస్తే మన జనాభా చూడటానికి బాగుంటుందనే ఉద్దేశంతో మేము సబ్స్క్రైబ్ చేస్తుంటాం ప్రతి ఒక్క వీడియోని, ఇతరులకు కూడా చెబుతుంటాం. అందుకే రామ్దేవ్ బాబా గారు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఖమ్మం నుంచి వచ్చాం. ఓకే, ఖమ్మం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవడానికి ట్రై చేస్తాను సార్. యా ఓకే సార్. హ్యాపీ జర్నీ టు ఆల్. బాయ్ బాయ్ సార్. హరి అన్న నేను వెళ్తున్నామండి, వెళ్ళిపోదాం అన్న. ఓకే, వెళ్ళిపోతాం. సమయం సాయంత్రం 6 అవుతుందండి. చాలా సాహసంతో కూడుకున్న ట్రెక్కింగ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి బెంగళూరు హైవే, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో. ఇది ఊరి పేరు ఏం పేరు, పెనుమూరు అంటారండి ఈ ఊరిని. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇదే రోడ్లో 15 కిలోమీటర్లు వెళ్ళిపోతే వస్తుందండి. టైం ఏమో 6 అవుతుంది. మనం ఆ కొండ ఎక్కడానికి గంట పట్టిద్ది, దిగడానికి 1 గంట. అసలు చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. మనకి దూరంలో లింగాకారంలో ఒక కొండ కనపడుతుంది కదా, దాన్నే పులిగుండు కొండ అంటారండి. దానిపైకి ఎక్కబోతున్నాము. కొంచెం ముందుకు వచ్చి ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ అయితే తీసుకోవాలండి. ఇంక డైరెక్ట్గా ఈ కొండపైకి వెళ్ళిపోతాం. నేను హరి అన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నా కదా, హరి అన్న నేను వచ్చామన్నమాట ఈ కొండ దగ్గరికి. అసలు మనకి తెలియదండి, హరి అన్నే వెళ్దాము బాగుంటుంది మన వాళ్ళకి చూపించినట్టు ఉంటుందంటే వచ్చామన్నమాట. అన్నట్టు హరి అన్నయ్య కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, పేరేం పేరన్నా? సాహసయాత్రికుడు. సాహసయాత్రికుడు. ఇలా సాహసాలు చేస్తూ ఉంటాడు, మనల్ని కూడా తీసుకొచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్న. ఎలా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్? సేఫేనా? 100% సేఫ్. మీరు పైకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉంటుందని. ఈ కొండ ప్రాంతాల్లో ఖచ్చితంగా షూస్ అయితే ఉండాలండి. చాలా భయానకంగా ఉందిగా. వెళ్ళేదారిలో పాములు పాడేమైనా ఉంటాయేమో. ఇప్పుడు గుహలు వస్తాయంట పైకి వెళ్తే. ఈ కొండ వచ్చేసి దూరం నుంచి విజువల్ చూస్తున్నారు కదా, ఒక లింగాకారంలో ఉంటుంది. ఈ కొండ ఏంటంటే పూర్వంలో శివపార్వతులు వచ్చి ఇక్కడ ఈ పులిగుండులో ఇప్పుడు చూస్తున్న కొండ రెండు ముక్కలుగా ఉంటుంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. వాళ్ళిద్దరు ఇక్కడే శిలలు అయిపోయారంటండి. పులిగుండు కొండ అంటారు. ఇప్పుడు మనం ఉంది అదే. ఈ కొండ పైన టెంపుల్ కూడా ఉందంట శివపార్వతులది. చాలామంది వీడియోస్ అయితే పెట్టారు, కానీ ఇలాంటి టైంలో అయితే ఎవరు వెళ్ళా. ఈ కొంచెం ఎక్కేటప్పటికే కొంచెం అదే రకంగా ఉంది. ఇనప రాడ్లు కూడా పెట్టారు. ఖచ్చితంగా మీరు వచ్చేటట్టయితే తెచ్చుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ మరి వెళ్ళేదారిలో వాటర్ ఏం దొరకవు కదా. ఏంటన్నా ఇది? దక్షిణామూర్తి అని చెప్పి స్టార్టింగ్లో దక్షిణామూర్తి విగ్రహం అయితే ఉందండి. ఈ చెట్టు కూడా చూసుకుంటే పాత చెట్టు, డిఫరెంట్ ఉంది. దీనికి చాలామంది ఏంటంటే తాయితులు లాంటివి కట్టారు. వాళ్ళ నమ్మకాలండి, కోరికలు తీరుతాయి అని. కొండ పైన ఇక్కడ మనకు గొడుగులాగా ఉంటుంది. ఇది ఇక్కడికి చేరుకుంటే సగం కొండ ఎక్కినట్టు. మనము ముందు ఎంట్రీ అవ్వగానే వినాయక స్వామి విగ్రహము, చిన్న ఆలయం ఉంటుంది. వినాయక స్వామి ఇవన్నీ ప్రదర్శించినట్టు. నేను పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంకొంచెం సైడ్ వచ్చేసరికి అమ్మవారు. ఇది కాకుండా క్షేత్రపాలకుడు అని చెప్పి సాయిబాబా కూడా విగ్రహం ఉంది ఇక్కడ. ఈ కొండ ఇక్కడ నుంచి మీరు సైడ్లో వ్యూ లొకేషన్ చూసారంటే స్పాట్ గొడుగులో కింద మనం ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. పైన కిందంతా గొడుగులాగా ఉండి కింద మాత్రమే ప్లేస్ ఉంటుంది. ఇటు పొరపాటున చూడండి ఒకసారి, నేను వెళ్ళిపోయా ఇప్పుడు. జస్ట్ అక్కడ చూస్తున్నారా, జస్ట్ ఇప్పుడు ఏం లేదు, అట్లా వెళ్ళిపోయామనుకోండి జారి పడిపోతాం. ఏమీ లేదు, కనపడుతుందండి. చాలా రిస్క్. ఇటు సైడ్ కూడా ఫెన్సింగ్లు పెడితే బాగుంటుంది, లేదంటే ఎవరన్నా పడిపోతే ఇంకేమైనా ఉందా అంతే. ఇప్పుడు నేను వచ్చేసా కదా, చెప్పులు కూడా పెట్టారు ఇక్కడ. అంటే రెగ్యులర్గా జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇప్పుడే ఇక్కడ గబ్బిలో ఒకటి కనపడింది ప్రమోషన్లో. ఇక్కడ నుంచి వెళ్ళే కొద్దీ వంగుతుంది. ఇప్పుడు జారుతున్నాయండి కాళ్ళు వెళ్ళేటప్పుడు. ఈ షూస్ కూడా ఇవి కాదండి, నేనేదో పిచ్చి షూస్ ఇంకా తక్కువ రేట్ వేసుకున్నాను. ఇవి కాదు, కొంచెం మంచి షూస్ వేసుకోవాలి. హరి అన్న అయితే నువ్వు భయపడిపోతావు ముందర ఇంకా వెళ్తే అంటున్నారు. చూద్దాం.
రాత్రి లేదు పగలు లేదు, ఆల్మోస్ట్ 24 గంటలు సైకిల్ వేసుకొని తిరిగాం. ఆఫ్రికాలో, మలేషియా, థాయిలాండ్ అన్ని దేశాల్లో దాదాపుగా. ఇది ఎక్కాలి ఇప్పుడు. పైన సౌండ్లు వస్తున్నట్టున్నాయి. అమ్మా ఏం లేదు, అది జస్ట్ పెయింట్ అనుకుంటా. ఎలాగట్ ఏంటో ఇటు మొత్తం క్రాస్ అండి. అర్థమవుతుందా? పగల టైంలో కూడా చీకటి ఉంటుందన్న. సేమ్ ఇదే విధంగా నైట్ టైం కూడా ఇదే చీకటి, ఇదే చీకటి. మార్నింగ్ టైం కూడా నైట్ లాగే ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్తే మనకి నైట్ టైం ఎలా ఉంటుంది వ్యూవింగ్? అమ్మో ఫ్రంట్ ఏం కనపట్లా. ఓ అమ్మో, ఇది ఇంకా ఎన్ని మెట్లు అన్నా? ఇట్లాగా 150 బెడ్స్ ఉంటాయి. అది ఎక్కితే పైకా ఇంకా? అంత పైకి వెళ్ళిపోవచ్చు. అమ్మా సౌండ్లు వినపడుతున్నాయి అనుకుంటా. హోయ్ హోయ్ హోయ్. ఓ హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. గబ్బిలాలు కనపడుతున్నాయండి. లైట్లు రావు కదా ఈ దగ్గరికి, లైట్ లేకపోతే వస్తాయి. మన వాళ్ళండి ఏమన్నా అర్థం కావట్లే, ఎక్కడికి వెళ్ళినా చెత్త చెత్తే అండి. గాలి ఆడుతుంది ఇక్కడ. టైం చూస్తుంది. అమ్మ నెట్ట నిలివేగా, చాలా కష్టంగా. ఎంతమంది వస్తారు డైలీ ఇక్కడికి? ఫెస్టివల్ టైం అయితే, శివరాత్రి అలాంటి టైం అయితే కంటిన్యూగా వస్తారు. ఏమో దిగేటప్పుడు కూడా చాలా కష్టం. ఇంకెంత సుఖం ఉందా? సేమ్ ఇంత సగం ఉంది. అబ్బో ఇంతే మొత్తం. అమ్మా ఇక్కడ కరెంటు తీగలు కనపడుతున్నాయండి. కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కూడా కొట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇదొక కొండ ఇదొక కొండ. ఆ కొండల మధ్యలో ఏర్పడిన గ్యాప్లో నుంచి వెళ్ళేదే శివుడు పార్వతి. అది సాలిపురుగు ఉందండి. ఇది అసలు ఏ విషపూరితమైందో మామూలుదో కూడా తెలీదు. ఇప్పుడు మెట్లు తగిలినాయి కాబట్టి. అబ్బా ఇవేంటంటే కొండల మధ్యలో గ్యాప్, మన వాళ్ళు ఏంటంటే మెట్లులా చేశారండి. రెండు కలుపుతా భక్తులు పైకి వెళ్ళొచ్చు. పైన వచ్చేసి ఒక శివలింగం ఉంటుందంట, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం దాని గురించి. అమ్మా మళ్ళీనా ఇది ఎక్కేస్తే పైకి ఎక్కినట్టే. హరి అన్న పదండి అన్న. ఒక్కళ్ళు రావడం అనేది చాలా రిస్క్ అన్న. అంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి మనకి భయం ఏం తెలియట్లా. ఒకళ్ళు ఉంటే ఇంకంతేగా భయం. ఇక్కడ జారిద్ది కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. జారామంటే అదిగోండి నైట్ టైము చాలా రిస్క్ అన్న. రామ్ది ట్రావెలర్ కనుమరుగైపోతాడు ఇంకా. ఇక్కడ నుంచి మొబైల్, నా భయం ఏంటంటే దాని నుంచి నేను కాదు, మొబైల్ ఆడిపడిపోద్దా అని. ఇంటి పై కోనేరా లోతు ఎక్కువ కదా? లోతు ఏం లేదు, జస్ట్ వాటర్ నిలబడతాయి అంతేను. ప్రస్తుతానికి ఏంటంటే వాడకం తక్కువ కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది. లోతు ఉండిద్దామన్నా కొంచెమైనా? మినిమం ఉంటుంది, ఒక 6 feet దాకా ఉంటుంది. అబ్బా ఇక్కడ ఏంది భయ్యా పేర్లు రాసుకున్నారు, లవర్ల పేర్లు అయ్యి అమర ప్రేమికులు అవి కూడా పెట్టుంటే బాగుండేది. మధ్యలో దాటెళ్ళొచ్చా? ఇది ఇటు వెళ్ళం కష్టంగా. హరి భయ్య మీరు జాగ్రత్త. ఏం లేదు, ఇద్దరిలో ఎవరికి ఏమైనా కానీ మనం ఇద్దరం స్వతహాగా వచ్చాం. కానీ ఏంటంటే మీకేమైనా అయినా నాకేమైనా అయినా కానీ జనాలు ఏమనుకుంటారు, వాడే తీసుకెళ్ళాడరా అని మిగిలిన అంటారు. తెలిసిందేగా. సో జాగ్రత్తగా ఉండాలి భయ్య, మీరు కానీ నేను కానీ. అబ్బో భయ్యా అసలు ఏంది భయ్య, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు ఇక్కడ. సాహసయాత్రికుడితో వస్తే ఇంతే మరి. ఇంత పైకి సిమెంట్ అయింది తీసుకొచ్చి కట్టారంటే ఏమనాలి భయ్యా. ఇదిగోండి గుడిది. ఎట్లా ఇక్కడ ఇవి ఉన్నాయి, నైట్ టైము చూసుకొని రావాలి, పగలైతే ఓకే. చెప్పులు ఇడిచి వెళ్ళాలి కదా. అవునవును, 2 కొండలు ఇయ్యనా? ఓ ఇక్కడ పైన సుబ్రహ్మణ్య స్వామి అంటే అండి. బాగున్నాయి విగ్రహాలు కూడా, మంచిగా క్వాలిటీగా ఉన్నాయి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తాళం వేశారు. హర హర మహాదేవ. స్వయంభూనా ఇది? స్వయంభూ. ఏంటి భయ్యా అంత న్యాచురల్గా ఉంది. స్వయంభూ నేను ఫస్ట్ టైం చూడటం ఇంత న్యాచురల్గా. ఏంటి అది స్వయంభూ అంటే ఎవరు నమ్మరు భయ్యా. చూస్తున్నారు కదండి, స్వయంభూ అంట. మొదటిసారి చూస్తున్నా. స్వయంభూ అంటే దానంతటా దాన్ని వెలిసిన దాన్ని స్వయంభూ అంటారు అన్నమాట. గ్రీస్ కనబడవు. కొండపైన అమ్మవారండి. అసలు ఇంత ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. మైకు ఇక్కడి నుంచి చెప్తే ఆ ఊరు మొత్తం వినపడిద్దిగా. ఇది ఒక కోనేరా? ఊరికి వాటర్ నిలబడ్డాయి. ఓహో ఇదిగోండి ఇట్రండి భయ్య ఒకసారి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా అంటే వాటిపైన వేసారండి నాపరాళ్ళు. చూడండి
లైట్ చూపించండి భయ్య. ఇందా మనం వచ్చింది ఇటు నుంచే కదా, అటు నుంచి కింద. పడిపోయామంటే ఏం లేదు, బయటికి రావడానికి ఉండదు. తాళ్ళు వేసుకొచ్చి రేపు ఉదయాన్నే తీసుకురావడమే. అప్పటి వరకు గాలి ఆడక అబ్బో ఏమైనా జరగవచ్చు అండి. ఫస్ట్ పడితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. ఇది నంది విగ్రహం అండి, కరెక్ట్గా శివుడి గుడి ఎదురుగా. ఇంతే ఇక్కడ పైన ఈ కొండ పైన. అది నైట్ టైం అండి, అదొక ఎక్స్పీరియన్స్. ఇంకా ఇప్పుడు హరిభయ్య నుంచి ఉన్నారు కదండి, హరిభయ్య నుంచి ఉన్న పక్కన జస్ట్ మిస్. అది ఇంకా సంగతి. ఇప్పుడు పక్కన ఇంకో కొండ ఉందండి. అసలు కాసేపు ఇక్కడే కూర్చున్నాంలే, బాగుంది ప్రశాంతంగా. జాగ్రత్త భయ్యా, నిదానం. కాళ్ళు జారిని అంటే అస్సాం అయిపోతాం. ఏది ఇక్కడ ఈ పులిగుండు దగ్గర కూడా అస్సాం అయిపోతాం. బ్రో ఇంతేనా? కష్టంగా ఉందిగా బాగా. మీరేం వెళ్ళిపోయారు. లైట్ ఇటు కాదు, అటు చూపించండి బ్రో. ఇది బొక్క. అమ్మో, ఇది మెట్లు కట్టారు. ఈ కొండ పైకి ఎక్కి కట్టారంటే అది సామాన్య విషయం కాదు. జాగ్రత్త బ్రో. అటేనా? పక్కన కొండ కూడా చూద్దాం. కొండ పైన ఏముంటుంది బ్రో పక్కన? అక్కడ కొండ మీద జెండా ఫ్లాగ్ ఉంది మన నేషనల్. జాగ్రత్త, నిదానం. చెట్టు కూడా పడిపోయింది ఇక్కడ. దింపారు, డ్రిల్లింగ్ చేసి దింపారు. పట్టుకోవడానికి కావాలా? ఇది పట్టుకొని ఎక్కాలి. మరి ఎక్కువ ఉంది కదా ఇక్కడ. ఓహో, జస్ట్ మిస్ రో. ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు దిగేటప్పుడు ఇది తగిలే అవకాశం ఉంటుంది. ఏంటి బ్రో ఇక్కడ పేర్లు రాసుకున్నారు? అమర ప్రేమికులు. సర్లే, మనకి పేరేం పేరు? అమర ప్రేమికులు భవానీ రాజేష్. పెళ్ళి ఏముండిద్దిలే ఈ పాటికి. అంటే వాళ్ళకి అయింటుంది బ్రో, వాళ్ళు వేరే వాళ్ళతో అయింటుందా? ఊరికో మీరేంటి బ్రో పాపం. ఇందాక మనం వచ్చింది ఇటండి. ఇప్పుడు ఈ కొండ, ఇంకో కొండ ఉందన్నమాట పక్కన. భయ్య చెప్పాడు కదా ఏదో జెండా ఉందంట. ఉందా రూట్ అసలు? ఇక్కడ ఒక కాలు, అదిగోండి మొత్తం లోయ. ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు. ఉందా రూటు? ఉందండి. ఈ బ్రిడ్జ్ మీద లైట్ చూపించండి. ఈ బ్రిడ్జ్ పైన ఒకళ్ళు వెళ్ళడం బెటర్ అండి. అసలు పగల ఎలా ఉంటుందో ఏంటో. నైట్ వచ్చాం మనం. ఊగుతుందా? వెళ్ళారా అదరికి? మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనా? రావచ్చా? వెళ్ళారా? మా భయానకంగా ఉందిగా భయ్యా. వామ్మో, ఎక్కొచ్చా? ఇది ఎక్కడం కూడా పెద్ద రాడి సబ్జెక్టేగా. ఒక సైడ్ ఉంది, ఒక సైడ్ లేదు. పట్టుకొని ఎక్కొచ్చా? ఈ వెల్డింగ్లు పొరపాటున ఊడితే పరిస్థితి ఏంటో. ఇక్కడ రాడ్లు అయితే ఉన్నాయండి, చూసుకొని వెళ్ళాలి. మ్యాన్ వాజ్ వైల్డ్లా ఉందిగా. ఇది రెండో కొండ కదా, పార్వతీదేవ. అబ్బో, గట్టెక్కాల పైకా? ఈ బండ ఎక్కాలి పైకి. చెట్టు పట్టుకొని పైకి ఎక్కాలి. చెట్టు పట్టుకొని వీడియో తీయండి, ఎక్కుతాను. లైట్ లేకపోతే కష్టం. ఇప్పుడు పెద్ద టాస్కే. ఓకే, సక్సెస్ఫుల్. ఆ మొబైల్ నాకు ఇవ్వండి, జాగ్రత్త. దీని మీద కాలేసిరండి. ఓకేనా? చెయ్యవాలా మొబైల్ పక్కన పెట్టి. జాగ్రత్త. మీరు మామూలు కాదు బ్రో, సాహస యాత్రికుడు నిజంగా మీరు. పదండి ముందుకు, పోదాం పైకి. బ్రో ఏంది బ్రో? అమ్మా, ఇదేదో పెద్ద దూకడమేనా? ఓ అమ్మా, జెండా ఎక్కడ ఉంది? భారతీయ జెండా. ఎక్కడైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఇద్దరు. ఇక్కడ ఇనప రాడ్డు ఉందా జెండా? గాలికి ఏది? పైన వాళ్ళ ఫ్లాష్ లైట్ ఏం కనపట్లేదు బ్రో. జెండా చినిగిపోయింది. ఇప్పుడు ఈ కొండ పైన భయ్యా పడుతుందో లేదో, ఇక్కడ ఎవరో చనిపోయారన్నారు. ఏం కనపట్లా. ఇక్కడ ఎవరో చనిపోయారన్నారు. ఏంటి అసలు మ్యాటరు? ఒక 2-3 years బ్యాక్ అనుకుంటాం బ్రో. ఇద్దరు లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ అమ్మాయిని తోసేసారు చూపించండి లైట్సా అన్నారు. అప్పటి నుంచి ఈ కొండకి ఆ కొండ వరకు అలా ఉండింది. ఈ కొండకి అయితే మధ్య మనం వచ్చాం కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అయితే ఎంట్రీ లేదు. ఓపెన్ చేశారు కాబట్టి ఆ బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు రాగలిగాం. లేకుంటే నార్మల్గా అయితే మనం అసలు అక్కడికి ఆ కొండకి ఆగిపోయేవాళ్ళమే. అవి ఎందుకు తోసాడు? వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ఏమైనా తెలియదు. లవ్ విషయం కదా. పైకి వచ్చారు, మాట్లాడుతా యాక్చువల్గా ఆ అమ్మాయిని తోసేసారని చెప్పి అన్నారు. అది అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేదంటే ఈ అబ్బాయి తోసేసారు అనేది క్లారిటీ తెలియదు. ఆ సూసైడ్ జరిగినప్పటి నుంచి ఈ స్పాట్కి మొత్తం రానివ్వకుండా బ్రిడ్జెస్ అన్నీ తీసేశారు. కరెక్ట్గా 1000 అడుగులు ఎత్తండి కొండ, 300 మీటర్లు మొత్తం సిటీ. మీకు పగలు
మీకు పగలు ఎలా ఉండిద్దో చూద్దామని ఉంది కదా. జాగ్రత్త భయ్యా, మీరు అటు వెళ్ళమాకండి, నేను ఒక్కడిని అయిపోతా, మీరు అటు పడిపోయారంటే. మొహాలు కల్లా చూపించండి, మీ మొహం కల్లా ఒకటి, నా మొహం కల్లా ఒకటి, 2 ఫోన్లు తెచ్చారయ్యా. మీరు ఇది పగల టైం ఎలా ఉండిద్దో చూడాలనుకుంటే కనుక మీరు ఆల్రెడీ వచ్చారు కదా, వీడియో చేశారు కదా. హరి, ఆ పేరేం పేరు బా, సింహపల్లి సాహస యాత్రికుడు అన్న ఛానల్ పేరు. అన్న ఛానల్లో ఉంటుంది. ఏముంటుంది టైటిల్? చంద్రగిరి అని ఉంటుంది, సారీ పులిగుండు అని ఉంటుంది. పులిగుండు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అన్నది లింకు, అది చూడండి. పగలు ఎలా ఉండిద్దో అన్న వచ్చి ఆల్రెడీ చేశారనమాట. మొత్తం ఈ కొండంతా పగలు టైం ఎలా ఉండిద్ది ఏంటనేది వ్యూ. ఇదేంటంటే నైట్ టైం. ఎవడు ఇప్పుడు దాకా యూట్యూబ్లో నాకు తెలిసి లేదు నైట్ టైంలో, ఫస్ట్ టైం ఇది. నైట్ టైం ఇలా ఉంటుందండి. రావద్దనే చెప్తాం మేమైతే, 2 కానీ 3 కానీ ఎంతమంది అయినా కానీ రిస్క్ చేసి వచ్చినట్టే. సో ఇంకెందుకు వెళ్ళిపోదామా. మన జెండా అయితే ఏది భయ్యా, జెండా కల్లా చూపించి, మీరు అటు పడిపోతారు. అదిగోండి మన జాతీయ జెండా. మొత్తం అసలు రూపురేఖలే మారిపోయినాయి. తెలిసి ఉంటే ఒక జెండా తెచ్చేవాళ్ళం అండి. ఈసారి వచ్చినప్పుడు భయ్యా జెండా మార్చేద్దాం మనం. ఓకే సరేనా? ఓకే, మీరు వచ్చినా మార్చండి, అది ఒక వీడియో పెట్టాలి మీరు. ఓకే. ఐఫోన్ ఏమైందంటే ఫ్లాష్ డిజేబుల్ అయిపోయింది ఓవర్ హీట్కి. ఎండాకాలం కదండి ఇట. అదే మరి మనకి రూట్లు కూడా తెలియవు. ఈయన ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? 3 సార్లు. అది మ్యాటరు. చెట్టు ఎంత భయానకంగా ఉందో అండి ఇది. అమ్మా భయ్యా, ఇదిగోండి మొబైల్ వీడియో వచ్చేసాం. ఇదేంటి ఎంత హైట్ ఉన్నట్టుంది ఇప్పుడు. ఇందాకేంది భయ్యా, ఎక్కినట్టే తెలియదా. ఎటు వెళ్ళింది మనం, మీకు ఐడియా లేదా? ఇటు కదా, ఇటే. అవునవును, తేడా పడ్డామంటే అస్సామే బ్రో. ఈ బ్రిడ్జ్ మాత్రం 1 by 1 వెళ్ళడం బెటర్, చాలా ఉత్తమం. జాగ్రత్త, 1 by 1 వెళ్దాం. మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను. ఇదిగోండి సేమ్ మనం వచ్చింది ఏందాక ఇంకా కిందకి వెళ్ళిపోవడం. చూద్దాం కిందకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది. కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను. దీంట్లో అడుగు పెడితే పోయినట్టే. భయ్యా ఫస్ట్ మీరు కింద దిగండి, మీరు దిగగానే నేను వస్తాను అనమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. సైడ్లు కూడా సపోర్ట్ ఏం లేదు. పడితే ఏంటి భయ్యా పరిస్థితి? పడితే తాళ్ళు తీసుకొచ్చి లాగాలి కదా. కింద పడితే ఇప్పుడు మనం తాళ్ళు వేసి, ఇప్పుడు అంటే మనం కిందకు పోయి తాళ్ళు తేవాలి కదా. వాడు అక్కడే ఉండాలి. ఇంకా దేవుడి పాటలు పెట్టుకొని ఓం జై జగదీశ హరే అఖండ ఫిలిం. అమ్మ మొబైల్ పడిపోతే ఇంకంతే. అన్న వీడియోలు కొన్ని చూశానండి. అన్న ఏం లేదన్న, మీరు తమ్నేల్స్ మీ వీడియో బాగుంది, ఎడిటింగ్ బాగుంది, బాగా చేస్తున్నారు. మీరు తమ్నేల్ కొంచెం మంచిది పెట్టండి అన్న, టైటిల్ క్యాచీగా పెట్టండి, సెట్ ఇంకా మొత్తం. ఓకే. మీరు డైలీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటే మీరు చేసే మిస్టేక్లు అవన్నీ మీకే అర్థమైపోతాయి. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి, లేకుండా ఏముండవు. అన్వేషణ అయినా కానీ మొదట్లో లేకుండా ఉన్నాయి ఆ మిస్టేక్లు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మనం ఎట్లా వచ్చామేంటో. ఇది చూడండి, నేను వెళ్తుంటే కనుక అర్థమైంది మీకు. ఇట్లా కాళ్ళు ఇట్లా పట్టుకొని వెళ్ళాలి. ఎంత గ్యాప్ ఉందో మీకు అర్థమవుతుంది కదా. అది అవునవును, కొంచెం వీక్గా కూడా ఉంది ఇది ఐరన్. ఇక్కడ లైట్ ఎందుకు పెట్టారో తెలియదండి, వెలుగుతుంది మరి నైట్. పైన ఏమో ఒక లైట్ లేదు. ఇదిగోండి ఇందా స్టార్టింగ్లో చూసిన టెంపుల్ వచ్చేసాం. హరి భయ్యా పదండి భయ్యా, తొందరగా వెళ్ళిపోదాం. ఎంత ఇంకా 100 మీటర్లు ఉంటాయా? అంతే, 100 ఇంకా ఎక్కువ ఉంటాయి, 200 దాకా ఉంటాయి. అంత ఎక్కామా అసలు? ఉంది ఏదో వాటర్ లేక, ఆకులు లేక. పైన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. కొండరాతికి ఆనుకొనే ఇట్లాంటి కీటకాలు ఉంటాయండి. కొన్ని ప్రమాదకరం, కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. మనమైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు పాములు ఏమైనా కనపడితే చూపిస్తానండి. తగిలే అవకాశాలు ఉంటాయా భయ్యా? ఖచ్చితంగా ఉంటుంది భయ్యా, 90% ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ కాబట్టి అందులో మనం కింద 7 దాకే బండలు, ఆ నుంచి కింద పోతే మొత్తం చెట్లు. ఖచ్చితంగా 90% కనబడే ఛాన్సెస్ ఉంటాయి. సైలెంట్గా వెళ్ళిపోవడమే. సేమ్ ఆ పురుగుల పాములు కూడా మనం చెట్ల మీద నుంచి ఒక్కోసారి మీద పడతాయి కదా, ఆ టైంలో కింద పడతా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు చూసారు పాముల్ని? పాములు అయితే కనబడతానే ఉంటాయి, అది పాము కనబడితే దూరం వెళ్ళిపోతాం, ఏడు కనబడితే ఆడ ఉంటాం. పరిగెత్తనమా? పరిగెత్తడమే. అది భయ్యా మన నెంబర్ పడతాయి ఇక పరిగెడితే. పాములు పడవు కదా బ్రో. ఊరుకోండి, షూ ఉండదు. షూ వేసుకురాలేదా మీరు? గ్రేట్ భయ్యా మీరు. చూసారండి, జాగ్రత్త ఎంత భయానకంగా ఉందో. సాహస యాత్రికుడితో వచ్చాం కాబట్టి సరిపోయింది.
అతనికి కూడా భయమే, కానీ సాహస యాత్రికుడు కదా. ఛానల్ పేరు చాలా బాగుంది భయ్య. ఇదేనా మన బండి? అదే బండికి ఏమైనా పాము అంటుకుందా? లక్కీగా పాములు ఏం తగలలేదు భయ్య మనకి. సరే దులపండి బండి, ఓపండి, లేవు కదా. ఓకే భయ్య. మనమే రాంగ్ అయిపోయాము. ఎడిటేనా? ఇటు చెప్పండి భయ్య కెమెరా. అమ్మా ఏం అర్థం కావట్లేదుగా. ఇంకా మెయిన్ రోడ్లోకి వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా వచ్చిన రూటే మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నా. సాహస యాత్రికుడితో సాహసపూరితమైన ప్రమాదకరమైన ట్రెక్కింగ్. బాయ్ బాయ్ శివ పార్వతి గాడ్స్. మరి ఇప్పటివరకు చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి సాహసాలు మరి ఇంకెన్నో చేయొచ్చు. ఉంటాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్.